అంత పెద్ద కమర్షియల్ సినిమాలో ఒక అమ్మాయిని అట్లా జాకెట్లో లాగే చూపించాల్సిన అవసరం ఏముందని కూడా వచ్చినాయి. బట్ మీకు ఆ సీన్ సుకుమార్ చెప్పినప్పుడు కానీ, లేదంటే ఆ సీన్ కన్సీవ్ చేసినప్పుడు, లేదా ఆ సీన్ డైరెక్ట్ చేసినప్పుడు కానీ మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉండింది? అండ్ మీరు ఆ సీన్ మీరు ఎలా తీసుకున్నారు ఒక యాక్టర్గా? ఓకే. సో, కరెక్టే మీరు చెప్పిన ఆ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు ఎంత పెద్ద సినిమా తీసుకున్నా, ఎంత లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ తీసుకున్నా కూడా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మారవు. కొన్నిసార్లు ఇప్పుడు ఆడియన్స్ అందరూ చాలా సినిమా వ్యూవర్స్ అందరూ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది సినిమాలో అని. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ సుకు సార్ ఆ సీక్వెన్సెస్‌ని ఎలా డిజైన్ చేస్తారు, స్క్రీన్ ప్లేలో ఎలా అల్లుతారు అన్నది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అది ఎవరికీ తెలీదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్. అండ్ సుకు సార్ ఇంకా చాలా ఇంటెలిజెంట్‌గా డీల్ చేస్తారు వాటిని. కాబట్టి బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మారవు. అండ్ ఆ పోర్షన్ స్టోరీలో ఎప్పటినుంచో ఉన్నది. ఎప్పటినుంచో ఆ ఫ్యామిలీకి ఆ వెయిటేజ్ నా క్యారెక్టర్కి, కావేరి క్యారెక్టర్కి మధ్య అండ్ వాళ్ళ చిన్నాన్న క్యారెక్టర్కి మధ్య ఉన్న సీక్వెన్సెస్ అది ముందుగా రాసుకున్నది. అండ్ ఐ థింక్ ఫిల్మ్ మేకర్ షుడ్ స్టిక్ టు హిస్ స్టోరీ. అందులో ఐ థింక్ అందులో నాకేం ప్రాబ్లం అనిపించలేదు. బట్ వ్యూవర్స్కి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. అండ్ నా పరంగా నా దగ్గరకు వచ్చేసరికి నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కథలో అది కావాలి. ఫిల్మ్ మేకర్ వాంట్స్ ఇట్. అండ్ ఐ బిలీవ్ సుకు సార్. ఐ ట్రస్టెడ్ సుకు సార్ అండ్ ద టీమ్. చాలా ప్రొఫెషనల్గా డీల్ చేశారు. ఈవెన్ ద యాక్టర్స్ అరౌండ్ మీ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా బాగా హ్యాండిల్ చేశారు విత్ కేర్. ఎప్పటికప్పుడు టీమ్ ప్రొఫెషనల్స్ మ్యామ్ ఐ యూ ఓకే, యూ గుడ్, యూ కంఫర్టబుల్ అని చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు ఆ సీక్వెన్స్ అది ఇంపార్టెంట్ అప్పుడు, లేకపోతే ఆ ఫైట్కి వెయిటేజ్ పడదు. అండ్ అది ఏదో ఊరికే లేదు, అది అవమానం అనే బేస్ వల్ల వచ్చింది. జాతరలో స్టార్ట్ అయింది, ఇక్కడి వరకు వచ్చింది. సో ఇట్ హ్యాస్ అ మీనింగ్, ఇట్ హ్యాస్ దట్ వెయిటేజ్. అండ్ దట్టు మేము ఆ సీక్వెన్స్ ఆగస్ట్లో షూట్ చేసాం. ఆగస్ట్లో ఓవరాల్ ఇండియాలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ బాగా హైలైట్ అయింది, దట్ కోల్కతా సిచ్యువేషన్. ఆ వెయిటేజ్ ఎక్కడ న్యూస్ చూసినా, సోషల్ మీడియా చూసినా అంతా మాకు, మేము అందరం హెవీ ఫీల్తో ఉన్నాము. ఈవెన్ ఆగస్ట్ 15th రోజు షూట్ చేస్తున్నప్పుడు ఫ్లాగ్ హోయిస్టింగ్ టైంలో బన్నీ సార్ సెట్లో ఉన్న అమ్మాయిలందరినీ వచ్చి ఫ్లాగ్ హోయిస్ట్ చేయండమ్మా అన్నారు. ఆయన హోయిస్ట్ చేయలేదు ఫ్లాగ్. సో సెట్లో ప్రొఫెషనల్స్కి కానీ అమ్మాయిలకి కానీ ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు ఆ సీక్వెన్స్. ఈవెన్ ఒక రోజు మా పేరెంట్స్ కూడా వచ్చి చూసారు ఆ సీక్వెన్స్ ఎలా చేస్తున్నారు అని. వాళ్ళకి ఏం కూడా భయాలు ఏమీ లేవు. ఇట్ వాజ్ వెల్ డిజైన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్, ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఫర్ ద ఫిల్మ్.